వస్తున్నాం. అమ్మ కాలేజీకి వెళ్ళేసారి ఆడపిల్లలు ఎందుకు చదువుతారో ఏమో, కాలేజీ ఎందుకు ఆడపిల్లలు పెళ్లి చేసుకొని పోవచ్చున్నారు అక్కడ ఇంటికి. మా చల్లాలు ఎప్పుడు ఇదే మన అమ్మాయి భార్య ఎక్కడైంది, కాలేజీకి వెళ్ళి మంచి సంబంధం వచ్చింది. నష్టం అంటారు, ఆమె కొడుకు బాగా చదువుకుని జాబ్ చేస్తున్నాడు. పెళ్లి చేద్దాం. అమ్మ గాయత్రమ్మ, మా భార్గవికి చదువు ఏమవుతుందో చదివింది చాలు, పెళ్లి చేసి పంపిద్దాం అత్తగారి ఇంటికి. నువ్వు నాకు ఎదురు తిరుగుతావా? రైట్ టు ఫ్రీడమ్ అని చెప్పండి. మీ పేరెంట్స్ చెప్పండి, మేడం మా మేడం వాళ్ళు చెప్పారు మేము చేసుకోము అని. ఇదే మన టాపిక్ ఈరోజు. పంపించాను కదా. ఈరోజు కాలేజీలో మంచి విషయాలు చెప్పారు. 18 ఏళ్ళు నిండింది పెళ్లి చేయొద్దని చెప్పారు. నేను కూడా అలానే చేశాను. నాకు మంచిగా ఒక స్థాయికి వచ్చాక పెళ్లి చేసుకుంటా. దయచేసి పెళ్లి టాపిక్ తీయకండి. భార్గవి గట్టిగా వచ్చాను. నీకు మంచి సంబంధం వచ్చిందమ్మా, పెళ్లి చేసుకో. అబ్బాయి మంచి చదువు జాబ్ చేస్తున్నాడు. అన్నా నీకు పెళ్లి చేసుకోను, నాకు చదవాలని ఉంది. అమ్మా భార్గవి, నువ్వు చదివిన వారికి సామూహిక పెళ్లి చేసుకొని పో అత్తగారింటికి. ఈ ఏజ్లో పెళ్లి చేసుకొని పోవాలి ఆడపిల్లలు. అన్నా నువ్వైనా చెప్పొచ్చు కదా, నేను పెళ్లి చేసుకోను. నేను పెళ్లి చేసుకోను. నేను మా చెల్లి మంచిగా చదివి ఒక స్థాయికి వచ్చాక పెళ్లి చేసుకుంటాను కదా. భార్గవి, నీకు నాకు ఏమాత్రం గౌరవం ఉంది, నా మాట తెలుసుకోను. దగ్గరకా ఆడపిల్లలు వెళ్ళాల్సిందే కదా, ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలి. మా భార్యని పంపించము. మా భార్యకి పెళ్లి ఫిక్స్ అయింది. చదివిన వాళ్ళకి సామూహిక చదివి ఏమవుతుంది, పెళ్లి చేసి పంపిస్తాం కదా. ఇంటికి పోండి. మా నాన్న కోసం చేసుకోవాల్సి వస్తుంది. మా నాన్న గౌరవం కోసం చేసుకోవాల్సి వస్తుంది. మాట వినడం లేదు కదా. అదే మరి భార్గవి ఏంటిరా? భార్గవికి పెళ్లి ఫిక్స్ అయింది. నేను నిన్న చెప్పాను కదా 18 years లో పెళ్లి చేసుకోవడం, పేరెంట్స్ కన్విన్స్ చేయాలని. కానీ వాళ్ళ పేరెంట్స్ సరే, వాళ్ళ పేరెంట్స్ అని మాట్లాడతాను. ఎవరింటికి వస్తున్నావు? అమ్మ ఇంటికి వస్తున్నావు మా ఇంటికి.
చేయడం. చిన్న వయసు ఎందుకు చేస్తున్నారు? ఆమె చేయాలి మేడం. ఆమె వెనకాల చిన్న కూతురు ఉంది, ఆమెను ఎవరు చూసుకుంటారు? ఆమెను తొందరగా పెళ్లి చేసేస్తాం మేడం నేను. సరే అండి, చెప్పడం అయితే మా బాధ్యత అండి. భార్గవి వాళ్ళ అత్తారింట్లో ఎలా జరుగుతుందో చూద్దాం. నాకు ఇలాంటి కోడలు వచ్చింది లేదా దేవుడే, నా కొడుకుకి ఇలాంటి కోడలు వచ్చింది. అన్నం వడ్డించడానికి కాదు, పని చేయడానికి వస్తారా? మా అమ్మని ఇట్లాంటి పిల్లలకి పెళ్లి చేసడానికి ఏం మాట్లాడుతున్నా నా బిడ్డ మీద? ఏమైందని అడుగుతావమ్మా? పెళ్లి చేసావు, వద్దు చదువుకుంటా అంటే వినలేదు, ఒక తాగుబోతానికి కట్టినావు. చూడు నా పరిస్థితి ఎలా ఉందో. నన్ను క్షమించమ్మా, ఇలా జరుగుతుందని అమ్మాయికి పెళ్లి చేసి అన్నం పెట్టు. గాయత్రి, నేను పాప త్రివేణి ఉంది కదా, త్రివేణికి మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చిన, త్రివేణికి పెళ్లి చేద్దాం. అదో మన పక్కింటి గాయత్రి వాళ్ళు కూడా వాళ్ళ పాపకు పెళ్లి చేశారు కదా, మనం కూడా మన పాపకు పెళ్లి చేసి మన బాధ్యతను తీర్చుకుందాం. నువ్వేమంటావు? అమ్మాయి చదువుకుంటుంది కదండి, చిన్న వయసులో పెళ్లి ఎందుకు చేయదు? నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ పెళ్లి ఒప్పుకోవాలి. పొలానికి వెళ్ళొస్తా. అదినా ఏం చేస్తున్నావు? వద్దు వదిన, పెళ్లి చేయకండి. మేమే పార్వతికి పెళ్లి చేసి తను చాలా కష్టపడుతుంది. రోజు వాళ్ళ ఆయన తాగి వచ్చామని కోరుకున్నారు. మేము చేసిన తప్పుకి శిక్ష పాపం అనిపిస్తుంది. మీరు అలా చేయండి. అయ్యో పాపం వదిన. భార్గవి ఎలా ఉంది వదిన? ఎలా ఉంది అంటే ఏం చెప్పాలి? మొగుడే కాకుండా అత్త కూడా ఇద్దరు కలిసి ఇద్దరు హింసలు పెడుతున్నాము. సరే అమ్మ, జాగ్రత్త, వెళ్ళిరా. ఏమైంది త్రివేణి, అంత డల్గా ఉన్నావు? నేను మా ఇంటికి భార్గవి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు మేడం. భార్గవి పరిస్థితి అసలు ఏం బాగాలేదు మేడం. రోజు వాళ్ళని చిత్రహింసలు పెట్టి తాగి కొడుతున్నాడంట మేడం. అలాగే నా ప్రస్తావన కూడా వచ్చింది మేడం, నాకు కూడా పెళ్లి చేశాడంట. అవునా త్రివేణి, నేను ఇందాకే ఒక స్టూడెంట్ని కోల్పోయా. ఇప్పుడు నేను కోల్పోవాలనుకోవట్లేదు. మీ పేరెంట్స్తో మాట్లాడి కన్విన్స్ చేస్తాను, బాధపడు. నమస్కారం మేడం, కూర్చోండి. ఎవరు వచ్చారు గాయత్రి? మేడం వచ్చిందండి. నమస్కారం మేడం, మీరు మా ఇంటికి కొంత వచ్చారు. నమస్కారం
మీ బాబాకి పెళ్లి చేస్తున్నారంట. అవును మేడం, త్రివేణికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. పెళ్లి చేస్తాను. ఎందుకు ఇంత చిన్న వయసులో పెళ్లి చేయాలనుకుంటున్నారు? నాకు నా కొడుకున్నాడు మేడం. నా కొడుకుని బాగా చదివించుకుంటాను. నా పరువు వాడే నిలబెడతాడు. నా వారసుడు కూడా. పాప నాకేం తెచ్చి పెట్టదు మేడం. ఎన్ని రోజులున్నా వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోవాలి. అట్లా ఎందుకు అనుకుంటున్నా? ఆమె చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని నీ పరువు నిలబెడతారు కదా. పక్కింటి భార్గవిని చూస్తురు కదా. భార్గవి వాళ్ళ హస్బెండ్ తాగొచ్చి కొడుతూ ఎలా చిత్ర హింసలు పెడుతున్న అమ్మాయిని. అవును అండి, మన పక్కింటి గాయత్రి వదిన ఉంది కదా, భార్గవికి పెళ్లి చేశారు కదా. వాళ్ళ భర్త ఆమెని చాలా చిత్రహింసలు పెడుతున్నారంటండి. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు గాయత్రి? అది కాదండి. నేనంతా మూర్ఖుడినా? నా పాపని నేను చదివించుకుంటాను. చాలా కృతజ్ఞతలు మేడం. మీరు వచ్చి మందలించడం వల్లనే నేను మారిపోయాను. త్రివేణి ఇటురా. త్రివేణి, నువ్వు బాగా చదువుకుంటావా? చదువుకుంటాను నాన్న. నా నమ్మకం మొత్తం నీ మీదే. నువ్వు మంచిగా చదువుకొని నాకు మంచి పేరు తేవాలి. సంతోషంగా తెస్తాను నాన్న. వెనకాల కనిపిస్తుంది అక్క. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ పొజిషన్లో నేను చూసుకోవడానికి అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. మా నాన్న, మా మేడం సహకారంతో నేను ఈ విజయాన్ని సాధించగలిగాను. దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై నాన్న, మై ఫాదర్ అండ్ మై టీచర్. థ్యాంక్ యూ మేడం. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నా కూతురు ఇంత పెద్దగా ఎదుగుతుందని కలలో కూడా అనుకోలేదు. ఆ రోజు మేడం చెప్పకపోయినా నేను కూడా నా కూతురికి పెళ్లి చేసి తన జీవితాన్ని నాశనం చేసేదాన్ని. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్ యూ మేడం. అమ్మ, అందరూ నన్ను క్షమించండి. ఏదో నాకు తెలియక నా పెద్ద మన్మరాలు భార్గవిని పెళ్లి చేసి పంపించాను. నా చిన్న కూతురు మసంగా చదివించుకొని నా కూతుర్ని, నా చిన్న మన్మరాల్ని మంచిగా చదివించుకొని పెడుకుంటాను.